UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒకటి జరిగింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కెమెరా మీ వైపు చూపిస్తారేమో అని, బట్ అది చూపించలేదు. మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇంకా బాలీవుడ్ హాలీవుడ్ ఏం లేదు, మొత్తం హైదరాబాద్కి వచ్చేస్తుంది, తెలుగు వాళ్ళు మొత్తాన్ని ఏలుతారు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ వెరీ, అంటే నార్మల్గా ఫిలిం పీపుల్ ఎవరు అలా మాట్లాడారు. హూ నోస్ వెల్, అంటే అక్కడ యాక్టర్స్ ఇక్కడ యాక్టర్స్, ఈ వర్క్ గురించి రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, ఈ వర్క్ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు, అవుట్ ఆఫ్ ది అంటే ఈ ఇండస్ట్రీకి బయట ఉన్న వాళ్ళు అలా మాట్లాడగలరు. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే నేను ఆయన వేరే స్పీచ్లో చూసా, ఆయన కొంచెం అట్లనే మాట్లాడతారు కదా. యా, హీల్ ఎంటర్టైన్ ద క్రౌడ్ రైట్ వెన్ ఎవర్ హీ టాక్స్. ఆ మీమ్ ఉంది కదా ఆయనది, పాలమ్మిన పెరిగమ్మిన అనేది. సో అదే. బట్ అక్కడ రణబీర్ని పెట్టుకొని బాలీవుడ్ ఏం లేదు, ఇంకంతా టాలీవుడ్ అన్నట్టు మాట్లాడడం, అంటే మీకన్నా ఇబ్బంది అనిపించిందా? ఇంకంటే ఈ 75-year-old మ్యాన్, సో ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిస్ అచీవ్మెంట్స్. సో ఇంకా మనం ఇబ్బంది పడ్డా ఏమనిపించినా ఏమనలే కదా. యూ ఆల్రెడీ సెడ్ వాట్ యూ హావ్ టు సే. ఇప్పుడున్న వాళ్ళలో డైరెక్టర్స్లో చాలా ఫ్యూ మెంబర్స్ అని చెప్పొచ్చు. మూవీతో పాటు యాక్టర్ సినిమా వస్తుందంటే ఆ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తారో, ఆ యాక్టర్స్తో పాటు ఈక్వల్గా మీ గురించి వెయిట్ చేస్తారు. సందీప్ గురించి తెలుసుకోవాలి, సందీప్ ఏం మాట్లాడబోతున్నారు, సందీప్ ఏం చెప్పబోతున్నారు అని. ఉన్న యాక్టర్స్లో ఫ్యూ డైరెక్టర్స్లో మీరు ఒకరు. హౌ డు యు టేక్ ఇట్? వెరీ గ్లాడ్, వెరీ హ్యాపీ. ఒక డైరెక్టర్ కోసం టికెట్ కట్ అవుతుంది అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ ద ట్రస్ట్. అర్జున్ రెడ్డి యానిమల్లో whom do you relate more? With whom? I relate to both. Yeah, there are traces of me in both. Okay. మనం సేమ్ ఫిల్మ్ రైటర్ ట్రేసెస్ ఉంటాయి స్టోరీస్లో. నేను ఏ స్టోరీ రాసినా నా థాట్, నా ట్రేసెస్ అయితే ఉంటాయి అని అనుకుంటున్నాను. కంప్లీట్గా వేరే వాళ్ళలాగా ఆలోచించేది కథ రాలేదు కదా. సో యా. రణబీర్ గురించి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు మీరు, తనకు అస్సలు కోపం రాదు అని. ఒక సాధు లెవెల్స్ ప్రశాంతంగా ఉంటాడు. ఒక సాధువుకి ఉన్నంత ప్రశాంతత ఉంది రణబీర్కి. అది ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు. ఎంత కేవ్స్ ఉన్నా కూడా అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ కనిపించదు ఫేస్లో. అది ఎట్లా వస్తుందో అది. మీకు ఏమైనా అనిపించింది ఆయన చూసినప్పుడు, మేబీ నాలో ఈ యాంగర్ కొంచెం తగ్గించుకోవాలి? చాలా అనిపించింది. మార్పు వచ్చిందా మీలో? రాదు కదా. రాదా? అదొక 5 నిమిషాలు అనిపిస్తుంది. కానీ నేను చాలాసార్లు అడిగింది. నేను సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్లో అడిగేవాడిని నేను, వాట్ సిచ్యువేషన్స్ యూ విల్ బి యాంగ్రీ అని. నాకు అసలు కోపమే రాదు, ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ ఎవరికైనా వస్తుంది. ఇరిటేషన్ వేరు, కోపం వేరు, ఫ్రస్ట్రేషన్ వేరు. కానీ మనకు అన్నీ ఒకేలా కనిపిస్తాయి, యాంగర్ లానే కనిపిస్తాయి. అంటే But ఈ three మూడు are వచ్చినప్పుడు different అరుస్తాం things. కదా, Ah, అంటే ఒకటే so- ఎండ్ రిజల్ట్ కదా. Yeah, but that's what I'm saying. You shout out of irritation, frustration and anger also. కానీ 3 సిమిలర్గా కనిపిస్తాయి. 3 పక్క ఎమోషన్సే కాబట్టి సిమిలర్గా కనిపిస్తాయి. అన్నిట్లలో అవుట్పుట్ ఆరవడం కామన్ ఉంటుంది కాబట్టి. సో అందుకే అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు మీరు అన్నందుకు. నాకు కొంచెం సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అర్జున్కి, యానిమల్కి అంటే అదే అయి ఉంటుంది. ట్రైలర్లో ఆ సీన్ ఉంది కదా, ఫస్ట్ ఓపెనింగ్ సీన్. ఫాదర్కి తనకి యా పాపా Yeah. అంటుంటూ Yeah. ఐల్ రియాక్ట్ అనేది. ఇది ప్రతి పర్సన్ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. వాళ్ళ చైల్డ్హుడ్లో జరుగుతుంటాయి అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. బట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫిలిం దగ్గర నుంచి, టైటిల్ రివీలింగ్ దగ్గర నుంచి, టీజర్ అండ్ ట్రైలర్, ఇవంతా ఆ స్లోగా వచ్చినందువల్ల ఆ పర్టికులర్ సీన్ దగ్గరికి వచ్చేసరికి ట్రైలర్లోనే టోటల్లీ ఎస్టాబ్లిష్డ్ హిస్ క్యారెక్టర్, వాట్ హీ వెంట్ త్రూ ఇన్ హిస్ చైల్డ్హుడ్ అనేది. ఆ పర్టికులర్ సీన్ మాత్రం ఇట్స్ వెరీ హాంటింగ్. చూసిన వాళ్ళందరికీ ఇప్పటికీ, ఈవెన్ మీమ్స్లో కూడా చూశాను, ఈ సీన్ మాత్రం నా మైండ్ నుంచి పోవట్లేదురా అని. దట్స్ అ లెంతీ సీన్, ఇట్స్ అ బిగ్ సీన్. చాలా స్టిప్ అది పెట్టింది ట్రైలర్లో. అది ఇట్స్ ఎ హ్యూజ్ ఎమోషనల్ సీన్. సో ఇదే నచ్చిందంటే అది ఇంకా బాగా నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. సో ఆర్ క్యాల్కులేషన్ అండ్ థాట్ వెంట్ రైట్. హౌ డు యూ క్యాలిక్యులేట్ దట్? ఆ పర్టికులర్ ఎమోషన్ అంటే ఇప్పుడు అది పేపర్ మీద పెట్టినప్పుడు ఆ సీన్
ఏం లేదు నేను పిలుస్తూ ఉంటాను జస్ట్ రియాక్ట్ అవ్వ అట్లా ఏమీ లేదు. ఇందాక మీరు చెప్పినట్టు అర్జున్ రెడ్డి యానిమల్ లాగ్ లైన్ చెప్తే ఎవరికి ఏం అర్థం కాదు. ఓకే ఓకే పాప ఫాదర్కి సన్కి ఒక లవర్కి వాళ్ళ మధ్య గొడవ అన్నాడు. అలాగే ఈ సీన్ పేపర్ మీద పెట్టినప్పుడు కూడా పెద్ద ఏం అనిపించి ఉండదు కదా. బట్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ట్రైలర్లో చూసినప్పుడు క్రియేటెడ్ హ్యూజ్ ఇంపాక్ట్. క్యారెక్టరైజేషన్ ఒక ఆర్క్లా అనిపించింది. మీరు అన్నట్టు సినిమాలో చూస్తే ఇంకా ఉండొచ్చు. హౌ డు యూ క్యాలిక్యులేట్ దట్ ఈ చిన్న సీను అంత క్రియేట్ చేస్తుంది అని? నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ ఓపెనింగ్ ఆడియో నుంచి ఆల్వేస్ యూర్ షోయింగ్ లైక్ హౌ ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ హిస్ ఫాదర్. టీజర్లో ఫాదర్ కొడుతున్నాడు. సో ఐ థాట్ లైక్ విల్ షో అ డిఫరెంట్ రియాక్షన్ వేర్ హీస్ showing his anger on father and father is just a mute spectator for his show and he says action papa annappudu. So that we will just use a little snippet of that thought and we'll go into the story because open cheyadame you are hooked into the point. Yeah. So open cheyadam conflict open chesanu. So there were 3 minutes 30 seconds trailer will be boring. ఇంకేదైనా ఓపెనింగ్ ఉంటాయి. ఆ ఓపెనింగ్ వల్ల దే ఆర్ కంప్లీట్లీ. ట్రైలర్ కూడా మీరే కట్ చేశారా? ట్రైలర్కి నేను పర్సనల్ కట్ చేయలేదు. దేర్ ఇస్ వన్ గై నేమ్డ్ అంకిత్ మీనన్ అండ్ వి డిడ్ ఇట్ టుగెదర్. చాలా మంది అంటున్నారు సందీప్ రెడ్డి నామ్స్ని బ్రేక్ చేశారు, స్టీరియో టైప్స్ని బ్రేక్ చేసి అర్జున్ రెడ్డి వచ్చింది. అలాగే ఇప్పుడు యానిమల్ కూడా. అంటే వాజ్ ఇట్ డెలిబరేట్? అంటే ఇప్పుడున్న యాక్టర్స్ ఇప్పుడున్న కాంపిటీషన్లో డైరెక్టర్స్లో మూవీస్లో అవుట్ స్టాండ్ అవ్వాలి అంటే వాజ్ ఇట్ అంటే ఆ డెలిబరేట్ అటెంప్ట్ అవసరమా? అంటే అన్ని నామ్స్ పక్కన పెట్టి సినిమా అంటే ఇలాగే తీయాల్సిన అవసరం లేదు, దీనికి బియాండ్ కూడా తీయచ్చు, ఇలా కూడా ఆలోచించు అని చెప్పి వాజ్ ఇట్ డెలిబరేట్ అటెంప్ట్? ఐ ఫీల్ దట్ ఈస్ అటెంప్ట్ విచ్ నాకు తెలిసింది అదొకటే అటెంప్ట్ నేను అనుకుంటున్నా. అవును, నాకు కొన్ని కమర్షియల్ సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది నేను ఇట్లా ఆలోచించలేను, భయం అవుతుంది చూస్తే. హిట్ ఫిల్మ్సే. సో ఐ ఫీల్ మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ నాకు ఇదే తెలుసు. నాకు అది తెలుసు కానీ నేను ఇదే చేస్తాను కాదు, నాకు ఇది ఒకటే తెలుసు. యా సీరియస్లీ. సో యా అదే అట్లా ఫిట్ అవుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ అంతే. మీ నెరేషన్ ఎలా చేస్తారు అసలు? అర్జున్ రెడ్డి అనే నెరేషన్ అనేది మూవీ వైజ్ వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్, బట్ నెరేషన్ అనేది ఒకసారి ఆలోచిస్తే అసలు ఎలా నెరేట్ చేసి ఉంటారు, యాక్టర్స్కి ఏ పాయింట్ కన్విన్స్ అయ్యి ఉంటారు అన్నది ఊహించుకోవడం చాలా అంటే బియాండ్లా ఉంటుంది. మీరు చెప్పండి మీ వర్డ్స్లో. ఐ నరేట్ ఇట్ వెరీ డీటెయిల్. సీన్ బై సీన్ చెప్తారా? సీన్ బై సీన్ చెప్తా. మీకు ఏం కనిపిస్తుందో అది చెప్తా అండ్ చాలా డీటెయిల్గా చెప్తా. నేను జస్ట్ సూపర్ఫిషియల్ నరేషన్ ఉండదు. సో మేబీ that will inject the audience, I think. I mean the actors. మొత్తం మనకి స్క్రీన్ మీద ఇప్పుడు ఎలా కనిపించబోతుందో 3 hours 21 minutes సేమ్ అదే మీరు నరేట్ చేశారు ఆల్మోస్ట్. అంటే కొన్ని లొకేషన్తో మారుతాయి కదా, బట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఇట్స్ ఇన్ ద నరేషన్ రూమ్. కొన్ని స్పాట్ ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి కదా. సో And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.